మెగాస్టార్ చిరంజీవి లేడీ గెటప్ అనగానే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమా కోసమని ఫిక్స్ అయ్యారేమో. కానీ కాదు, అప్పట్లో చంటబ్బాయి అనే సినిమాలో లేడీ గెటప్ వేశారు కదా, దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు చిరంజీవి. ఫ్యామిలీ రియాక్షన్ కూడా గుర్తు చేసుకున్నారు. ఇంతకీ అప్పుడు ఏం జరిగిందంటే, మెగాస్టార్ చిరంజీవి హీరోగా జంధ్యాల దర్శకత్వంలో నటించిన సినిమా చంటబ్బాయి. కల్ట్ కామెడీ మూవీలో సుహాసిని హీరోయిన్. ఇందులో ఓ సన్నివేశంలో చిరంజీవి లేడీ గెటప్ వేసి ఫ్యాన్స్ ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. హీరోలు లేడీ గెటప్ వేయటం చిరంజీవితోనే మొదలేం కాదు. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి నరేష్, రాజేంద్ర ప్రసాద్ వరకు ఈ ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత కూడా సుమంత్, మంచు మనోజ్, బాలకృష్ణ, అలీ, ఉదయ్ కిరణ్, లేటెస్ట్ గా పుష్ప 2లో అల్లు అర్జున్ సహా చాలా మంది హీరోలు మహిళల వేషధారణలో అలరించారు. మెగాస్టార్ చిరంజీవి చంటబ్బాయితో పాటు పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలోనూ లేడీ గెటప్ వేశారు. అయితే జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సన్నివేశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు మెగాస్టార్. ఈ సినిమాలో ఓ పాటలో చార్లీ చాప్లిన్ సహా వివిధ రకాల గెటప్పుల్లో కనిపిస్తారు చిరు. ఇందులో లేడీ గెటప్ కూడా ఉంది. గౌను, తలపై టోపీ పెట్టుకొని కనిపించారు. అప్పటి వరకు యాంగ్రీ యంగ్మెన్ గా మాస్ హీరోగా కనిపించిన చిరుని ఒక్కసారిగా లేడీ గెటప్ లో చూసి షాక్ అయ్యారు ప్రేక్షకులు. కామెడీ ప్రధానంగా సాగే సినిమాలు తీసే జంధ్యాలతో మూవీకి కమిట్ అవటం గొప్ప అనుకుంటే, లేడీ గెటప్ వేయటం అంతకు మించిన సాహసం అనే చర్చ సాగింది అప్పట్లో. దీనిపై స్పందించిన చిరంజీవి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. జంధ్యాల గారు లేడీ గెటప్ గురించి చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందట. అయితే మీసాలు తీసేయాలి అని చెప్పడంతో షాక్ అయ్యానని, ఆ తర్వాత ఓ కండిషన్ కి మీరు ఒప్పుకుంటే సరే అన్నారట. ఇందుకే ఆ కండిషన్ ఏంటంటే, అప్పట్లో షూటింగ్ సమయంలో 60 నుంచి 70 మంది పనిచేసేవారు. సెట్ లో ఉన్న వారంతా మీసాలు తీసేస్తే తాను కూడా మీసం తీసేస్తాను అన్నారట. అందుకు జంధ్యాల సరే అనటం. సెట్ లో ఉన్న వారంతా మీసాలు తీసేయడంతో చిరంజీవి కూడా మీసాలు తీసేశారు. ఈ లేడీ గెటప్ వెనక అంత చర్చ జరిగింది. అయితే ఇంట్లో వాళ్ళు మాత్రం మీసం లేకుండా నీ ముఖం చూడలేకపోతున్నాం, మళ్ళీ మీసాలు పెరిగే వరకు మొహం చూపించకన్నారంటూ చంటబ్బాయి సినిమా టైంలో జరిగిన సంగతులు గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ త్వరలో విశ్వంబర సినిమాతో రాబోతున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వంబర ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మరికొద్ది రోజులు రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. మరొక వైపు అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయ్యారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్లు నడుస్తున్నాయి. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2026 సంక్రాంతికి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2025 సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు మెగాస్టార్ తో అంతకు మించిన కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.